జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఎస్సీ వర్గీకరణపై చర్చించే అవకాశం ఉంది. అలాగే భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన సమీక్షించే ఛాన్స్ ఉంది. జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఎస్సీ వర్గీకరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ డీటెయిల్స్ అందిస్తారు. కరుణాకర్, మంత్రివర్గ సమావేశం జనవరి 4న నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం చూసాం ఈ నెల 30న ఈ మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు కాసేపటి క్రితమే చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 4న సచివాలయంలో సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు ఈ సంక్రాంతి నుంచి రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించి వెంటనే లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రైతు భరోసాకు సంబంధించి దాదాపు ఏడాది కాలంగా రైతులంతా కూడా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి రైతు భరోసాపై సుదీర్ఘంగా చర్చించినప్పటికీ కూడా ఒక క్లారిటీ మాత్రం రాలేదు. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు లిమిట్ పెట్టాలి అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి రైతు భరోసా పైనే ప్రధానంగా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపైనే ఆధారపడాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎకరాకు రైతు భరోసా 15,000 రూపాయలు చెల్లించడంతో పాటు రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి ఈ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఏ విధంగా చెల్లించాలి, అర్హులను ఏ విధంగా గుర్తించాలి అన్న దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక మిగతా అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కులగణన తెలంగాణ వ్యాప్తంగా పూర్తయింది. కాబట్టి కులగణనకు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి ఇప్పటికే చేరింది. కాబట్టి కులగణనను ప్రాతిపదికన చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారు చేయాలన్న దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగాన్ని ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. దక్షిణ భాగం యొక్క రోడ్డు పనులను కూడా కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని విధంగా ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి కేబినెట్లో చర్చించిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం రోడ్డు నిర్మాణం కాంట్రాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షించేలా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసే విషయంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, ఇటువంటి కీలకమైన అంశాలన్నింటినీ కూడా ఈసారి జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ధనలక్ష్మి. Yes, thank you, Karunakar.